నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారిపై 40పై ఘోర ప్రమాదం. డివైడర్ దాటి ఎదురుగా ఢీకొన్న 2 కార్లు. బెలూన్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. కడప జిల్లా దువ్వూరు మండలం జనవరం మెట్ట సమీపంలో కడప కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం నుండి కడప వైపు వెళ్తున్న ఏపీ 39 NH 3793 టొయోటా కార్ డివైడర్ దాటి కడప నుండి బేతంచెర్లకు వెళ్తున్న ఏపీ 40 CD 3579 హుండాయ్ క్రెటా కారును ఢీకొట్టిన ప్రమాదంలో 6 గాయపడ్డారు. ప్రమాద సమయంలో 2 కార్లలో బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలానికి చేరుకున్న దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు తన సిబ్బందితో కలిసి క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ దినం సాయంత్రం సుమారుగా 4 గంటల PM 4 గంటల సమయంలో ఈ కడప కర్నూలు హైవే నేషనల్ హైవేలో పెద్ద జనవరంలో విలేజ్ దగ్గర 2 కార్లు, ఒకటి కడప వైపు నుంచి వచ్చే కర్నూలు వైపు నుంచి వచ్చే కారు టైర్ బరస్ట్ అయ్యి డివైడర్ని దాటి ఇవతల ఆపోజిట్ అంటే కడప వైపు నుంచి కర్నూలు వైపు వెళ్ళే కారును ఢీకొట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి వాళ్ళకి 2 కార్లు ఉన్న వాళ్ళకి కూడా ఇంజరీస్ అయినాయి. 2 వెహికల్స్ ఆపోజిట్ గుద్దుకున్నప్పుడు 2 వెహికల్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల కొంచెం ప్రమాద తీవ్రత తగ్గింది. ఇందులో 2 వెహికల్ ఉన్న వాళ్ళకు కూడా మేజర్ ఇంజరీస్ అయినాయి. ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్లలో ప్రయాణించే వాళ్ళు కానీ బైక్లో ప్రయాణించే వాళ్ళు కానీ తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బైక్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి మా పోలీసు వారి యొక్క విన్నపము. దీనివల్ల కొంచెం మనకి ప్రమాదాలు జరిగినప్పటికి కూడా కొంచెం ప్రాణాపాయం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. వేసవికాలం కాబట్టి ఈ టైర్లు కూడా ఎక్కువ బరస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము ప్రయాణించే వాళ్ళు కూడా వేగాన్ని నియంత్రణలో పెట్టుకొని స్లోగా కొంచెం తగ్గించుకొని వెళ్తే 80 లోపల స్పీడ్ వెళ్తే కొంచెం ప్రమాదాలు తీవ్రత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా మా విన్నపము. దీన్ని ప్రజలంతా గమనించాలని కోరుకుంటున్నాను.